బటిండా, హల్వారా, పఠాన్కోట్, భూంటార్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్గఢ్, జైసల్మీర్, జోధ్పూర్, బికనీర్, ముంద్రా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, కండ్లా, కేషోట్, భుజ్, గ్వాలియర్, హిండన్ విమానాశ్రయాల్ని మూసేశారు. వీటితో పాటు 2 రోజుల్లో ధర్మశాలలో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ను కూడా అక్కడ రద్దు చేసి మరో చోటికి అహ్మదాబాద్కి మార్చేశారు. అక్కడ మళ్ళీ జరగరాంది ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుందని. దీంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా రాజ్నాథ్ సింగ్ చెప్పారు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు అని చెప్తూ మన జవాన్లకి, మన త్రివిధ దళాల ఫోర్సెస్కి, ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆయన అభినందనలు చేస్తూ మన సైన్యం చూపిన తెగువను చూసి దేశం గర్విస్తోందని ప్రకటన చేశారు రాజ్నాథ్ సింగ్. ఇక మరోవైపు భారత్ పాక్ సరిహద్దులు బాంబుల మూతతో, కాల్పుల మూతతో దద్దరిల్లిపోతున్నాయి. పాక్ రాకెట్లను గగనతలంలోనే మన మిసైల్స్ సమర్థవంతంగా పేల్చేస్తున్నాయి, గాలిలోనే గగనతలంలోనే పేల్చేస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ మీద ఎన్ని దాడులు చేశాం, ఎలా చేశాం అనే దాన్ని కూడా భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఇక పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన భారత్ డ్రోన్ దాడి చేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసింది భారతదేశం. అలాగే రావల్పిండిలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ను కూడా మన డ్రోన్స్ ధ్వంసం చేశాయి. పాకిస్తాన్లోని కీలక నగరాలపైన భారత్ దాడులు చేసింది. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని సైనిక స్థావరాలే లక్ష్యాలుగా భారతదేశం దాడులు చేసింది, ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో అవన్నీ ధ్వంసమయ్యాయి. ప్రత్యేకించి లాహోర్లోని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నిర్వీర్యం చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నిర్వీర్యం చేయడం అంటే చాలా పెద్ద అడుగు అనుకోవచ్చు. ఎందుకంటే మన వైపు నుంచి వెళ్ళే మిసైల్స్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పసిగట్టకుండా ఇది ఒక పెద్ద అశనిపాతం లాంటి దాడి పాకిస్తాన్కి. సో ఇది ఎలా దెబ్బకొట్టింది పాకిస్తాన్ అనడానికి ఒక ఇది. తర్వాత పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది. ఒకవైపు మన స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి, నిన్న ఇవాళ కూడా లాభాల్లో ఉన్నాయి. కానీ కుప్పకూలిపోయింది పాకిస్తాన్ స్టాక్ మార్కెట్. అక్కడ ట్రేడ్నే నిలిపేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. సో ఇలాంటి అంశాలు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం చాలా క్లియర్గా ఇప్పుడు ప్రకటించింది, నిన్నటి వరకు ఎంతమంది చనిపోయారు ఆపరేషన్ సింధూర్లో అనే దానికి తెరవేస్తూ 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు, హతమయ్యారు అని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ దాడులు జరిగాయని కూడా చెప్పారు. ఇది అఖిలపక్షం నిర్వహించింది ప్రభుత్వం. ఇవాళ అఖిలపక్షంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆల్ పార్టీస్ కూడా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరగబోతున్న కార్యక్రమాలకు కూడా పూర్తి స్థాయి మద్దతుని ఇస్తామని చెప్పాయి మిగతా పార్టీలు. అయితే ఇక్కడ 2 కీలకమైన అంశాలను మనం చర్చించాలి. ఒకటి, పూర్తిగా పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనలు మాత్రమే మనం చేస్తున్నాం తప్ప మనం ముందస్తు కవ్వింపు చర్యలకు దిగడం లేదు అనేది ఒక పాయింట్ని పదే ప్రపంచానికి భారతదేశం చెప్తోంది. రెండవది, ఉగ్రవాదం టార్గెట్గానే జరుగుతోంది. ఈ ప్రతిదాడులు కూడా, ఈ ప్రతిస్పందనలు కూడా ఉగ్రవాదులు టార్గెట్గానే జరుగుతున్నాయి, ఉగ్రవాదం టార్గెట్గానే జరుగుతున్నాయి తప్ప సామాన్య పౌరులు, పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు మా లక్ష్యం కాదు, ఎక్కడా కూడా వాళ్ళు టార్గెట్గా జరగడం లేదు అని. కానీ వెరాస్ పాకిస్తాన్ మాత్రం సరిహద్దు గ్రామాలపైన, సరిహద్దుల్లో అమాయకమైన భారత పౌరుల్ని, దాదాపు ఇప్పటికే 20కి పైగా మన ప్రజల్ని, మన పౌరుల్ని పాకిస్తాన్ సైనికులు కాల్చి చంపారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అమాయక ప్రజల్ని కాల్చి చంపుతున్నారు. కానీ మన సైన్యం, మన వైమానిక దళం కానీ ఎక్కడ మన ప్రభుత్వం వైపున జరుగుతున్న ఏది కూడా పాకిస్తాన్లో సామాన్యులు లక్ష్యంగా చేసుకుని జరగడంలా. సో ఇది కీలకమైన అంశం. తర్వాత మన సమాచార శాఖ, కేంద్ర ప్రభుత్వ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆల్ మీడియంస్, అది ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా కానీ, పత్రికలు, టీవీ ఛానళ్ళు, ఆ మాటకు వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇప్పుడు చాలా ఉధృతంగా ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ఎక్కడా కూడా పాకిస్తాన్ కంటెంట్ని చూపించే ప్రయత్నం చేయొద్దు. చూపిస్తే అది నేరంగా పరిగణించాల్సి వస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే అవాకులు చెవాకులు పేలొద్దు. సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడా కూడా అవాకులు చెవాకులు, నిరాధారమైన వార్తలు, ప్రభుత్వం ధృవీకరించని వార్తల్ని, గాలి పోగేసి వార్తల్ని ఎవరు ప్రసారం చేసినా, ఎవరు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో కానీ తీవ్రంగా పరిగణిస్తామని
ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ చాలా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. సో మొత్తం మీద యుద్ధం పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం. అయితే ఇది ఇంకా ఉధృత స్థాయికి చేరుతుందా, ఎక్కడ దాకా వెళుతుంది? ఇప్పటికే మన కీలకమైన నగరాల మీద పాకిస్తాన్ కొంత దాడులు చేసే ప్రయత్నం చేసింది. వాటిలో ప్రధానమైనవి అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా పైన దాడులు చేసే ప్రయత్నం చేసింది ఈ రాత్రి. వాటన్నిటి కూడా మనం సమర్థవంతంగా తిప్పుకొట్టగలిగాం. సో ఇంకా పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండవచ్చు, ఎటుదారి తీసే అవకాశం ఉంది? మొత్తంగా యుద్ధం ఆగుతుందా, ముందుకెళ్తుందా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న